Watch full episodes on Jio Hotstar. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. వాళ్ళని చూసి అస్సలు భయపడలేదు. మీరు వచ్చేసారు కదా, ఇకపైన మేము ఎందుకు భయపడతాం? సార్, ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళు ఎందుకని మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తున్నారు? మా లీడర్ అయిన ప్రకోడా సన్ మొత్తాన్ని బ్లాక్ చేయాలి అనుకుంటున్నాడు. మేమందరం వేరే లోకానికి వెళ్లాలని ఆశపడుతున్నాడు, కానీ మేము దానికి అంగీకరించడం లేదు. మేమందరం ఏమనుకుంటున్నామంటే ఆ భగవంతుడు మనల్ని ఎలాగైతే సృష్టించాడో అదే విధంగా ఉండాలనుకుంటున్నాం. అందుకనే ప్రకోడా మమ్మల్ని బంధించి ఖైదీలుగా ఉంచాడు. మమ్మల్ని ఇటువంటి పనులన్నీ చేయమని చెప్తూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కానీ హ్యాండ్ కార్డ్ తో ఎందుకు ఇన్ని రాళ్ళు పైకి తీసుకెళ్తున్నారు? సైంటిస్ట్ హారోనికా ఏదో పెద్ద పథకం వేస్తున్నారు. ఒక ప్లేన్ ని ఎగిరేలా చేయడం కోసం ఒక లాంచ్ ప్యాడ్ ని తయారు చేస్తున్నారు. సరే, మీరు రుద్రాన్ని చూసి ఎందుకలా అన్నారు? వాడొచ్చేసాడు, మా సేవేరి వచ్చేసాడని మీరు ఎందుకలా అన్నారు? ఒక్క నిమిషం, మీరు వెళ్ళి ఆ బుక్ ని తీసుకురండి. ఈ బుక్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. ఒక రోజు దీనంతటిదే నా చేతికి చిక్కింది. దీన్ని ఒకసారి చూడండి. వీడు చూడడానికి అలాగే రుద్ర అలాగే ఉన్నాడే. బట్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? అమేజింగ్! దీన్ని ఎవరు సృష్టించుంటారు? ఈ రూపం ఈ బుక్ ని సృష్టించిన వారికి కలలో వచ్చిందని మేము విన్నాం. ఈ బుక్ లో ఉన్నది ఎంతవరకు నిజమని నాకు తెలియదు, కానీ మీరు బాధపడకండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. అరే, మనం ఇక్కడికి రాగానే ఏంటి అలా మోగడం లేదు? ఇక్కడున్న అలాం ని మేమే నాశనం చేసేస్తాం. గార్డ్స్ దాన్ని బాగు చేసి చాలా విసిగిపోయి దాన్ని పట్టించుకోవడం లేదు, కానీ మమ్మల్ని మాత్రం కనిపెడుతుంటారు. హార్మోనికా వాళ్ళ ల్యాబ్ ఎక్కడుందో మాత్రం మీరు నాకు చెప్పండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. అదిగో అక్కడ పైనుంది, ఆ కొండ మీద. జై సింగ్, అలా చూడు, స్పేస్ టేరియర్ సిద్ధంగా ఉంది. నిన్ను వెతుక్కుంటూ చిన్న పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు కూడా దొరికితే చాలా బాగుంటుంది. మిగిలిన 4 సీటుల్లో వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఒకేసారి పైకి పంపించేస్తాను. వెల్కమ్ రగోడా. హార్మోనికా, ఇప్పుడు ప్రోగ్రెస్ ఏంటో చెప్తావా? అంతా సిద్ధంగానే ఉంది. ఇదిగో స్పేస్ షిప్, ఇది ఎప్పుడైనా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సన్లైట్ ఈ విధంగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. స్పేస్ షిప్ లో 4 క్యారియర్ లోడ్ అయ్యే ఉన్నాయి. సన్ దగ్గరికి వెళ్ళగానే ఈ 4 క్యారియర్ వాటంతటవే యాక్టివేట్ అవుతాయి. ఇందులో నుండి వచ్చే బ్లాక్ స్మోక్ సన్న మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. ఆ తర్వాత మన మిషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. వావ్, శభాష్, అదరగొట్టేసావు నువ్వు. కానీ ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది కదూ? అందులో ఎటువంటి మార్పు లేదు. నా స్పేస్ క్యారియర్ సిద్ధంగా ఉంది. త్వరగా ఆ 4 పిల్లల్ని ఇక్కడికి తీసుకురండి. వీళ్ళందరూ నా కమాండ్ ప్రకారమే ఆపరేట్ చేస్తారు. ఏంటి, ఏమంటావు జై సింగ్? నువ్వు కూడా షాకాల్? ద గ్రేట్ ప్రకోడా వర్ధిల్లాలి. ఆ పిల్లలు ఎక్కడా? వాళ్ళు దొరకలేదు. వాళ్ళు మ్యాజిక్ ను ఉపయోగించి ఎక్కడో దాక్కున్నారు. మన అలారం సిస్టమ్ ని కూడా వాళ్ళ మ్యాజిక్ ద్వారా పని చేయకుండా చేశారు. వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళకూడదు. లోపలికి ఎలాగోలా వచ్చేశారు. ఈ మూన్ లోపల 4 వైపులా ఉన్న బ్లాక్ కవర్ నుండి వాళ్ళు తప్పించుకొని వెళ్ళలేరు. అది అసాధ్యం. ఓ ఎస్ ప్రకోడా, బ్లాక్ మూన్ లో ఉన్న బ్లాక్ కవరే మనకి రక్షణ కవచం. కానీ మనకు తెలియకుండా వాళ్ళు లోపలికి ఎలా వచ్చారన్నదే నా సందేహం. మన అనుమతి లేకుండా ఎవరు లోపలికి రాలేరు, అలాగే బయటికి వెళ్ళలేరు. తను రుద్ర, తను ఏవైనా చేయడానికి వీడు చాలా ధైర్యవంతుల్లాగా ఉన్నాడు. ఇప్పుడు కూడా లోపలే ఉండి ఫైట్ చేస్తున్నాడు. వీడికి నయమవడానికి ముందే త్వరగా మిషన్ లోపలికి పంపించేసేయ్. ఇప్పుడు రుద్ర మాత్రమే దొరకకుండా ఆటలాడుతున్నాడు. వదిలితే వీడు కూడా తప్పించుకుంటాడు.
నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నేను చెప్పిన విషయాన్ని సిటీ మొత్తం వ్యాపింపజేయండి. షాకాల్ని ఇంకా జై సింగ్ ని హార్మోనికా స్పేస్ షిప్ లో కూర్చోబెట్టి స్పేస్ కు పంపించబోతున్నాడని చెప్పండి. అప్పుడు రుద్ర వీళ్ళని కాపాడడానికి వచ్చి తానంతట తానే దొరికిపోతాడు. ఎలా ఉంది? ఈ ఐడియా సూపర్ గా ఉంది. అలా అయితే ఆ రుద్ర తానంతట తానే వచ్చి మనకి దొరికిపోతాడు. నేను ఇప్పుడే లాఫేలా తోటి సిటీ మొత్తం ఈ వార్తను వ్యాపించేలా చేయమని చెప్తాను. లాఫేలా! అరే వద్దు వద్దు, ఆపేయి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? అరే నా కంప్యూటర్! ఎవరైనా ఈ మంటలు ఆర్పండి, త్వరగా ఎవరైనా ఈ మంటలు ఆర్పండి. అరే ఈ మంటలు వండే మిషన్లు ఎందుకు తయారు చేసి పెట్టారు ఇక్కడ? లీడర్ ఫ్రకోడా, నా మిషన్స్ అన్ని ఇప్పుడు డ్యామేజ్ అయిపోయాయి. వీటిని సరిచేయడానికి టైం పడుతుంది. కానీ కంగారు పడకండి, సరిచేసేస్తాను. నన్ను నమ్మండి. లాఫేలా, నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు. నువ్వు నాకు అవసరం లేదు. నిన్ను కూడా స్పేస్ షిప్ లో కూర్చోబెట్టి సాన దగ్గరికి పంపించేస్తాను. గ్రేట్ లీడర్ ఫ్రకోడా, సారీ. నన్ను ఏం చేయమంటారో చెప్పండి, నేను చేసేస్తాను. ఆ సోల్జర్స్ మళ్ళీ వచ్చేస్తారేమో అని నాకు భయం వేస్తోంది. లేదు, సోల్జర్స్ రాత్రిపూట రారు. పొద్దున్నే పని కోసం కావాలనుకుంటేనే వచ్చి తీసుకువెళ్తారు. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారని వెళ్ళి చూసొద్దాం. సరే పదండి వెళ్దాం. సార్, మేము వెళ్ళొస్తాము. అంతవరకు మీరు డిన్నర్ చేయండి. మనం ష్రింక్ అయ్యి ల్యాబ్ లోపలికి ఎంటర్ అవ్వగలం. గుడ్ ఐడియా. త్వరగా మీ ఇద్దరు దాక్కోండి. ఎవరు అది? ఎవరు లేరు, అవి చెట్టు ఆకులు. నువ్వు విన్నావా? హార్మోనికా వాళ్ళిద్దరిని స్పేస్ షిప్ లో కూర్చోబెట్టి ఎక్కడికో దూరంగా పంపించేయబోతున్నారట. లెట్స్ గో బ్యాక్. ముందు మన షాకాల్ మరియు తాతయ్య ఎక్కడున్నారో కనిపెట్టాలి. ఇదేంటి దారుణం? మనం శాకాల్ని కాపాడాలా? సార్ సంటూరా, అక్కడ వాళ్ళ లాంచ్ ప్యాడ్ రెడీగా ఉంది. వాళ్ళు ఎప్పుడు షాకాల్ని తాతయ్యని స్పేస్ షిప్ లో పంపిస్తారో తెలియదు. మనం త్వరగా తాతయ్యని కాపాడి తీరాలి. నాతో రండి. మేమంతా హార్మోనికా ల్యాబ్ కు వెళ్ళడానికి చాలా రోజుల నుంచి టన్నెల్ ని తవ్వుతూ ఉన్నాం. ఆ ప్రాంతానికి వెళ్లి ఆ ల్యాబ్ ని ధ్వంసం చేయాలనుకున్నాం. ఆ ల్యాబే గనక లేకుంటే వాడు ఎలా ఎక్స్పెరిమెంట్ చేయగలడు? కొత్త ల్యాబ్ ని సిద్ధం చేయడానికి తనకు ఖచ్చితంగా చాలా ఏళ్లు సమయం పడుతుంది. కానీ టన్నల్ పనిని మేము ఇంకా పూర్తి చేయలేకపోయాం. ఈ టనల్ ఐడియా బానే ఉంది. ఈ ఏరియా అలారం అసలు ఎలాగానైంది? మాకు అసలు తెలీదు. మేము బాగా చెక్ చేసాం, కానీ ఇక్కడ ఎవరూ లేరు. ఖచ్చితంగా రుద్ర అతని ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఉంటారు. అలారాన్ని చూడగానే వాళ్ళు పారిపోయి ఉంటారు. త్వరగా వాళ్ళని వెతికి పట్టుకురండి. ఆ టన్నల్ని మేము ఇంతవరకే తవ్వగలిగాం. ఇంకా ఆ ల్యాబ్ చేరుకోవడానికి చాలా తవ్వాల్సి ఉంది రుద్ర. మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. నో ప్రాబ్లం, నేను కాస్త ట్రై చేస్తాను. ఇబాయిస్కా టనల్ టికెటో. అరే వాళ్ళు వచ్చేస్తున్నారు. నాకు బాగా తెలుసు రుద్ర అతని ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడో ఉన్నారు. మీరు గనక వాళ్ళని నాకు అప్పగించారంటే నేను మీ ఎవరిని ఏమి చెయ్యను. ఒకవేళ నేనే వెతికి కనిపెట్టాను అంటే మీ అందరినీ అంతం చేసి పారేస్తాను.
సోల్జర్స్ వచ్చేసారు. సోల్జర్స్ వచ్చేసారు. హఠాత్తుగా సోల్జర్స్ ఎలా వచ్చారు? రాత్రి వేళప్పుడు వాళ్ళు ఎప్పుడు రారు. కానీ మీరేం కంగారు పడకండి. మా మనుషులు ట్రాప్ డోర్ ని క్లోజ్ చేశారంటే ఆ సోల్జర్స్ మనల్ని కనిపెట్టలేరు. ట్రాప్ డోర్ ని మూయలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత త్వరగా మనం అక్కడికి వెళ్ళి చేరుకోలేమే. ఓ నో! ఒకవేళ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఆ తర్వాత అందరూ దొరికిపోతారు. నేను ఏదైనా చేస్తాను. సోల్జర్స్ త్వరగా అందరి ఇళ్ళకి వెళ్ళి వెతకండి. లోపలికి వెళ్ళాలంటే ముందు నాతో గొడవ పడండి. నన్ను గెలిస్తే మీరు లోపలికి వెళ్ళొచ్చు. అయ్యా బాబోయ్, నీతో తలబడ్డానికి నేను సిద్ధం. నీ ధైర్యం నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఈ రోజు నేను దోమని చంపే మూడ్లో లేను. ఆ పాపని వదిలిపెట్టు. నీకు కావాల్సింది మేమే కదా. నీకు ధైర్యం ఉంటేరా వచ్చి నన్ను పట్టుకో. ఆహా, అదిగో అక్కడ నిలబడ్డాడు. వెళ్ళండి, వెళ్ళి త్వరగా పట్టుకోండి. మీలాంటి మనుషుల శక్తులు మా ముందు దుమ్ముతో సమానం. మాతో తలబడి గెలుద్దాం అనుకోకు. మర్యాదగా మాకు లొంగిపో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ సందేహించుకో. Bouncing ball creator. అరే ఇదేంటి అస్సలు కదలడం లేదు. ఏంటిది? రుద్రా, నా స్పేస్ క్యారియర్ యొక్క ఇమేజ్ మాత్రమే ఇది. నిజమైన క్యారియర్ అదిగో అలా చూడు, బయలుదేరింది బయలుదేరింది. నువ్వెంత ప్రయత్నించినా సరే నేను ఖచ్చితంగా దీన్ని ఆపే తీరుతాను. అది నీ వల్ల కుదరనే కుదరదు. వెళ్ళు రుద్ర, వెళ్ళు. నీ వల్ల అయితే వాళ్ళని కాపాడు. వెళ్ళు. ఇక్కడ 4 దిక్కులు నల్లటి మేఘాలే ఉన్నాయి.
నేను ఇలాగే వెళ్ళానంటే ఖచ్చితంగా చిక్కుకుంటాను. కిందకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని అడగాలి. ఏంటి ఎగిరి వెళ్ళిపోయిందా? ఇలా చూడు రుద్ర, ఇది నా ప్రపంచం, నాది మాత్రమే. ఈ గ్రేట్ లీడర్ ప్రకోడా లోకం. ఇక్కడ నుండి నువ్వు ఖచ్చితంగా తప్పించుకొని వెళ్ళలేవు. చిన్నపిల్లల ఆట ఆడిందే ఇక చాలు. ఇప్పుడు నా పవర్ ఏంటో చూడు. బ్లాక్ మూన్ యొక్క బ్లాక్ పవర్ రా. వచ్చి రుద్రాకి నీ పవర్ ముందు ఇంకే పవరు పని చెయ్యదని రుద్రాకి నిరూపించు. Ibaiska, sacum pustum! Ibaiska, sacum pustum! వీళ్ళపై మ్యాజిక్ చేయడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. వీళ్ళు మళ్ళీ వచ్చేస్తున్నారు. రుద్రా, ఇప్పుడు మీ తాతయ్యని బాగా గట్టిగా తలుచుకో, ఎందుకంటే ఇంకాసేపట్లో నువ్వు మీ తాతయ్య వెళ్ళిన చోటికే వెళ్ళబోతున్నావు. మీ తాతయ్య నీకంటే ముందు అక్కడికి వెళ్ళి నీకోసం సీటు ఉంచారు. ఆ బ్లాక్ మూన్ నీడ నీ తల మీద ఉన్నంత వరకు నువ్వు ఖచ్చితంగా ఈ జైల్లో నుంచి తప్పించుకోలేవు. ఆ విషయం మర్చిపోవద్దు. బ్రకోడా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అస్సలు సందేహించకు. ఇబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్. లేదు, వద్దు, వదిలేయండి. పదండి, పారిపోదాం. అందరూ త్వరగా వెళ్ళి దాక్కోండి. మనం ఈ లైట్స్ శక్తిని బరాయించలేము. త్వరగా పదండి, వెళ్ళి దాక్కుందాం. రుద్రా, ఆ వెలుతురుని ఎలాగైనా దాచేసేయి. నేను నీ ముందు ఓడిపోయాను. మేమందరూ నీ ముందు ఓడిపోయాం రుద్రా. ప్లీజ్ సన్లైట్ పడితే ఈ ప్లానెట్ మొత్తం అంతమైపోతుంది. దయచేసి మమ్మల్ని కాపాడు. ప్లీజ్ రుద్రా, ఎలాగైనా కాపాడు. ఓకే బార్కోడా, చేస్తాను. కానీ ముందు మా తాతయ్యని ఇక్కడికి రప్పించు. సారీ, నేను లాంచ్ చేయడానికి మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేశాను, కానీ దాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి నేనే ప్రయత్నము చేయలేదు. ఎందుకంటే అది తిరిగి వచ్చే ప్రయత్నం మేమేమీ చేయలేదు కదా, అందుకే ఇలా జరిగింది. లేదు, Ibaiska, flying unicorns creato. Fly unicorns fly. ఎస్, ఇప్పుడు మన సన్ గ్రావిటీకి బయట ఉన్నాం. థ్యాంక్స్ యూనికార్న్స్.
హాయ్. రుద్ర, నువ్వు మా అందరినీ కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్ నాతో పాటు వచ్చి ఇవాళ మా ఇంట్లో మీరు డిన్నర్ చేయాలి. జయసింగ్ ప్లీజ్, మీరు రుద్ర ఇద్దరూ రావాలి. ఇవాళ నుంచి మన కొత్త జీవితం ప్రారంభిద్దాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడకండి. నేను శాకాల్ని. ఓకే శాకాల్, నిన్నెప్పుడూ నేను విరోధిగా చూడలేదు. నువ్వు వెళ్ళు, మేము వస్తాం. వాళ్ళ ప్లానెట్ సమస్యని సాల్వ్ చేయాలి కదా. రుద్ర, నువ్వు ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా కాపాడేశావు. థాంక్స్. మిమ్మల్ని మాత్రమే కాదు, రుద్ర మొత్తం మీ ప్లానెట్ నే కాపాడాడు. రా రుద్ర, వీళ్ళని అక్కడ వదిలేసి వెళదాం. తాతయ్య, వీళ్ళతో మనం వద్దు, మన ఇమేజెస్ ని పంపిద్దాం. బాయ్ బాయ్ రుద్ర. జోగా, ఇక్కడ ఏ మూల వదిలిపెట్టకుండా అన్ని చోట్ల క్లీన్ చేయి. సన్ సిటీ, కాల్ సిటీ ప్రజల్ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. ప్రజలందరూ తమ కొత్త క్వీన్ దగ్గరికి వచ్చి నిలబడాలి. జోగా చెప్పడం కుదరదు. ఈ జోగా చెప్పలేడు. నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పలేను. ఏంటి, నీ వల్ల కాదంటావా? నేనెవరో నీకు తెలీదా? నువ్వు ఎవరివి? నేను శాకాలకి చిట్టి చెల్లెల్ని. శాకాల్, నువ్వు వస్తున్నావన్న సంతోషంలో సన్ సిటీ, కాల్ సిటీ ప్రజలందరినీ ఇక్కడికి రమ్మన్నాను. పార్టీ కోసం అన్ని సిద్ధం చేయిస్తున్నాను. బ్రకోడా, మేము లాఫిలాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళడానికి వచ్చాం. ఇకపై మీరు ఎవరిని బంధించకూడదు, అర్థమైందా? మీరు ప్లానెట్ వదిలిపెట్టి బయటికి రావాలి అనుకుంటే మేము మీ ప్లానెట్ ని సన్లైట్ పడని చోటికి సురక్షితంగా పంపించేస్తాం. ఈ యూనివర్స్ చాలా పెద్దది. ఇక్కడ సన్లైట్ పడని ప్రదేశాలు లెక్కకి మించి ఉన్నాయి. నిజంగానా? థ్యాంక్స్ జైసింగ్. అది చేశారంటే మాకు చాలా బాగుంటుంది. బాయ్ ఎవ్రీవన్, మేము బయలుదేరుతున్నాం. అందరూ ఒకటిగా మంచిగా ఉండండి. బాయ్ బాయ్ రుద్ర. బాయ్ రుద్ర, జాగ్రత్తగా వెళ్ళిరండి. రుద్ర, వెళ్ళకు ప్లీజ్. లక్కీ, మేం వెళ్ళక తప్పదు. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. తాతయ్య, రెడీనా? ఎస్ రుద్ర. జిబాయిస్కా పోర్టల్ క్రియేటో. ఇక మీదట వాళ్ళు
ఎప్పటికీ సంతోషంగానే ఉంటాను. తాతయ్య త్వరగా రండి, ఇంటికి వెళ్దాం. నాకు చాలా ఆకలేస్తోంది. ఇంటికి వెళ్ళి పెద్ద పార్టీ చేసుకుందాం. రంగీలా మర్చిపోకండి, షాకాల్ మనల్ని డిన్నర్ కి రమ్మన్నారు. రండి రండి, స్వాగతం, దయచేసి రండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు శాకాల్ని కాపాడేశావు. రా కూర్చో రుద్ర, వచ్చి ఇలా కూర్చో. జయసింగ్, మీరొచ్చి ఇలా కూర్చోండి. ఈ చైర్స్ అన్ని స్పెషల్ గెస్ట్ల కోసం ఏర్పాటు చేశాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. ఏమనుకున్నారు? మీరు బ్లాక్ మూన్ నుంచి నన్ను కాపాడితే నేను మీ ఫ్రెండ్ అయిపోతాను అనుకున్నారా? మీరు నన్ను కాపాడకపోయినా నేను ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకునేవాడిని. ఇక ఈ డిన్నర్ కూడా నా ప్లాన్ లోని భాగమే. అర్థమైందా? ఇక ఈ సన్ సిటీ అలాగే కాల్ సిటీ రెండు కూడా నావే. హే రుద్ర, ఇప్పుడు చెప్పు, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండని. మీరందరూ ఏమనుకున్నారు? మేము మిమ్మల్ని సులభంగా నమ్మేస్తామనా? మీరు ఎప్పటికీ మారరు. మరేం పర్వాలేదు. ఇంకా జని, నువ్వు చెప్పింది నిజమే. గుర్తుంచుకో, ఎప్పటికీ సందేహించకు. మళ్ళీ వీళ్ళు నన్ను చిన్న పిల్లాన్ని చేసి నన్ను మోసం చేశారు. ఇది అన్యాయం. నేను వాళ్ళని డిన్నర్ కి ఎంత ప్రేమగా ఆహ్వానించారు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఇమేజెస్ ని ఇక్కడికి పంపించారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.